నెలన్నర ముందు జరిగిన ఈ హత్య ఆ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషింది. జగన్ అధికారంలోకి రావడానికి కారణం ఇది ఒక కీలకమైన ఇది కోడికత్తి సీను కోడికత్తి ప్లస్ ఇది రెండు మెయిన్ గా సీను దస్తగిరి ఇతనికి లైఫ్ ఇచ్చారు. నేను అనుకునేవాడిని అరే ఈ ఎన్నికలకు అసలు ఈ 5 ఏళ్ళు అయినా కూడా ఈ ఎన్నికలు కూడా ఇది తేలలేదు. ఇంకా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన హత్య ఈ ఎన్నికల్లో హత్య కేసు విచారణ కూడా కీలక పాత్ర పోషించాలి కదా, ఎందుకు చర్చకు రావట్లేదు ఇది అనుకునేవాడిని. ఇవాళ వాళ్ళే చర్చకి ఇచ్చి మరి ప్రజల్లో ఒక వాళ్ళే ప్రజల్లో ఒక చర్చనీయాంశం వదిలినట్టుంది. ఇది ఎటు దారి తీస్తుంది ఎవరికి మా జిల్లాలో అనుకుంటారు ఈడేంట్రా తింగన్నా కొడుకు లేపు దండించుకున్నాడని. అలా మా జిల్లాల్లో ఇలాంటిది ఏదైనా జరిగితే ఈడేంట్రా తింగన్నా కొడుకు లేపు దండించుకున్నాడు అంటారు. అలాగా లేపు దండించుకున్నట్టు అయింది. యాస్ యూ రైట్లీ సెడ్ నౌ ఇది లేపు దండించుకున్న ఇది రాసి డెఫినెట్గా ఎవరు ఊరికనే వాళ్ళు లేపింది కాక పక్క వాళ్ళ మీద నిందలేసేస్తే ఎలా ఊరుకుంటారండి? సునీత ఎందుకు ఊరుకుంటుంది? రాజశేఖర రెడ్డి ఎందుకు ఊరుకుంటాడు? ఎవరు ఊరుకోరు. వాళ్ళు ఇప్పుడు ఓపెన్గా మాట్లాడతారు. మాకు తెలుసు అది నువ్వే 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 అని చెప్పేస్తారు. నువ్వే ఎవరన్నది రైట్. ఇక ఈ హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు కానీ హత్య జరిగిన తీరు కానీ ఇప్పుడు ఏదో 5 ఏళ్ల తర్వాత ఇదంతా మొత్తం ఏదో తలకిందులు అయిపోతుంది. సునీత చంద్రబాబు వాళ్ళతో చేతులు కలిపేసింది, రఘురామరాజు అటు కలిపేశాడు, వీళ్ళు ఇటు కలిపేశారు, అసలు వీళ్ళందరూ ఒక్కటైపోయి ఇదవుతున్నారని 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక కుక్కుడు కథనాన్ని చేసి ప్రజల్లో మరి వెళ్ళాలనుకుంటున్నది. నేను కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టానని కూడా రాస్తారు. అదే కానీ నన్ను చంపుదామని చూశారు, నన్ను చెత్త కొట్టారు అనే సంగతి రాయలే. అదే అవి రాయరు కదా. సో అందువల్ల ఇది ఎటు దారి తీస్తుంది, ఎవరికి ప్రజలు ఎంతవరకు దీన్ని చర్చకు తీసుకుంటారు, రైట్ టైంలో రైట్ స్టోరీ